అయోధ్యకు వెళ్లే మార్గంలో సూర్యుడు అస్తమిస్తున్నందున రాముడు వారి ప్రయాణాన్ని ఇక్కడ నిలిపివేయాలని నిర్ణయించుకున్నాడు. రావణుడిని చంపిన పాపాన్ని పోగొట్టుకోవడానికి శ్రీరాముడు తెల్లవారుజామున శివుడిని ప్రార్థించాలనుకుంటున్నాడు. రావణుడు బ్రాహ్మణుడు కాబట్టి అతనికి బ్రహ్మత్తి దోషం, బ్రాహ్మణుని చంపడం నుండి విముక్తి కావాలి. కాశీ నుండి శివలింగాన్ని తీసుకురావాలని శ్రీరాముడు హనుమంతుడిని ఆదేశించాడు. శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన హనుమంతుడు పూజ సమయానికి తిరిగి రాలేకపోయాడు. సమయానికి పూజ చేయడానికి రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించి ఇసుకతో చేసిన అభిషేకం చేశాడు. ఈ శివలింగాన్ని సైకత లింగం అని పిలుస్తారు. ఇది శివుని ఇసుక శిల్పం. తిరిగి వచ్చిన హనుమంతుడు తన యజమాని కోరికను తీర్చలేకపోయాడని బాధపడ్డాడు. హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి రాముడు హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని సైకత లింగానికి కొంచెం దూరంగా మరియు ఎదురుగా ప్రతిష్ఠించాడు. అప్పటి నుండి ఈ క్షేత్రం రామలింగేశ్వర స్వామి క్షేత్రం మరియు హనుమాన్ క్షేత్రం గా ప్రసిద్ధి చెందింది. రావణుడు శ్రీరామునిచే చంపబడినందున అతను ముక్తి పొందాడు. అందుకే ఈ ప్రదేశాన్ని ముక్తి రామేశ్వరం అని కూడా అంటారు. శ్రీరాముడు సూర్యోదయానికి ముందు సైకత లింగాన్ని ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ ప్రదేశాన్ని ప్రొద్దుటూరు అని పిలుస్తారు. తరువాత ప్రొద్దుటూరుగా మార్చబడింది. ప్రొద్దుటూరు అనేది ప్రొద్దు మరియు తూరు అనే 2 పదాల నుండి ఉద్భవించింది. తెలుగులో ప్రొద్దు అంటే సూర్యోదయం తర్వాత సమయం, తూరు అంటే గ్రామం. ముక్తి రామేశ్వరం ప్రొద్దుటూరు ఆలయం. గోడలపై వ్రాయబడిన శాసనాల ప్రకారం ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించారు. రాజగోపురం అందమైన శిల్పాలతో 5 అంచెల నిర్మాణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి శ్రీరాముని కృపను పొందగలరు. జై శ్రీరామ్.